ఆడబిడ్డలపై అత్యాచారాలకు పాల్పడితే వారిని కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు డిమాండ్ చేశారు. నర్సీపట్నంలో అత్యాచారానికి గురైన బాలికను కేజీహెచ్లో పరామర్శించారు. ఈ తరహా చర్యలకు అదొక్కటే పరిష్కారమని చెప్పారు. రాష్ట్రంలో వరుసగా అత్యాచార ఘటనలు జరగటం బాధాకరమన్నారు. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని ఆరోపించారు. ₹5 దీని మీద లైవ్ అండి. లక్షలు 10 లక్షలు ఇచ్చి పంపించేస్తారు, ఇంటికి పంపించేస్తారా? అమ్మాయికి జరిగిన నష్టం ఏంటి? ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఏంటి? ఆ తల్లిదండ్రులకు జరిగిన నష్టం ఏంటి? దాన్ని మీరు ఎలా పూరిస్తారు? ఇటువంటి సంఘటనలు జరగకుండా మీరు ఏ చర్యలు తీసుకుపోతున్నారు ప్రజలకు చెప్పకుండా ఇస్తామండి, 5 లక్షలు ఇస్తామండి. అమ్మాయిని రేపు చేస్తే 10 లక్షలు ఇస్తామండి. ఆ కుటుంబం ఆదుకుంటారు. 10 లక్షలు ఇస్తే ఆదుకుంటారా? అమ్మాయి జీవితం కావాలా? దానికి సరైన సమాధానం చెప్పే పరిస్థితులు ఇవాళ లేరు ప్రభుత్వం. ఇవాళ చెప్తాను, ఇవాళ మళ్ళీ రాత్రి మా నర్సీపట్నం నియోజకవర్గంలో, మా నర్సీపట్నం టౌన్లో రాత్రి 2 గంటల ప్రాంతంలో ఒక చిన్న అమ్మాయి, 6 సంవత్సరాల అమ్మాయి బాత్రూమ్కి వెళ్తూ ఉంటే, రాత్రి లేచి బాత్రూమ్కి వెళ్తూ ఉంటే 30 సంవత్సరాల కుర్రవాడు, 30 సంవత్సరాల కుర్రవాడు ఏంటలేదు ఆగబోతున్నా కొడుకు, ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయి రేప్ చేశారు. 6 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేయడం ఎంత ఘోరం ఉండేది. రాత్రి 2 గంటలకు జరిగితే ఉదయం తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేస్తే బ్లీడింగ్ అయిపోతుంది, బ్లడ్ అంతా పోతుంది. అమ్మాయికి, చిన్న అమ్మాయి, 6 సంవత్సరాల అమ్మాయి అంటే వయసు ఎంత ఉంటుంది? పరిపక్వత ఏముంటుంది? బ్లీడింగ్ అయిపోతుందంటే హాస్పిటల్లో జాయిన్ చేశారు, ట్రీట్మెంట్ ఇచ్చారు. అక్కడ డాక్టర్ గారు ఏమన్నారంటే బ్లీడింగ్ తగ్గుతుంది, పర్వాలేదు అన్నారు. ఈ లోపల నాకు కబురు వచ్చింది. నేను కూడా అన్నవరం ఉండి వెళ్తూ ఉంటే, మేడం గారిని వెళ్తూ ఉంటే మళ్ళీ నర్సీపట్నం నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేశారు అమ్మాయిని. సరే మంచిదే, నేను కాదంటలే, ఇంకా మంచి పెద్ద హాస్పిటల్కి వచ్చారు, ఇంక మంచి ట్రీట్మెంట్ ఇస్తే మంచిదే. అక్కడేమన్నారు, ట్రీట్మెంట్ అవసరం లేదు, నర్సీపట్నం సరిపోద్ది అన్నారు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఆర్డీఓ గారు వెళ్ళి మరి ఏమనుకున్నారో, ఇక్కడ ఉంటే మరి గొడవ వద్దు అనుకున్నారో, మరి ఏమనుకున్నారో అన్నీ షిఫ్ట్ చేశారు ఇక్కడికి. సరే మళ్ళీ నేను అన్నవరంలో బయలుదేరి మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చినాక మేడం గారు చూశారు, సరే ట్రీట్మెంట్ ఇస్తున్నారు, అది వేరే అండి. ఈవేళ నేను కోరేది ఏంటంటే, ఈవేళ ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు ఏంటి? ఇప్పుడు వరకు 800 మంది జరిగాయి, వారి మీద మీరు ఏ యాక్షన్ తీసుకున్నారు, పురోగతి ఏంటి? ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఈవేళ. రెండోది ఏంటంటే,